హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా ఈరోజు వచ్చేసి మ్యాథమెటిక్స్ మెథడాలజీ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. యూనిట్ 1 నుంచి ఫ్రెండ్స్, మనం మెథడాలజీ అప్పటిదప్పుడు ఏదో అప్లికేషన్ వైజే ఇస్తారు కదా, ఏదో ఒకటి పెడతామని అనుకుంటాం, కానీ కొన్ని మనం చదువుకొని వెళ్ళడమే బెటర్ ఫ్రెండ్స్. మనము మార్క్స్ మిస్ అయ్యేది అందులో నుండే ఉంటాయి చాలామంది. సో ఒకసారి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఇది మీకు క్విక్ రివిజన్ పరంగా చాలా బాగా యూజ్ అవుతుంది. 30 బిట్స్ వరకు ఈ వీడియోలో కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ కంటెంట్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1. ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాలలో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం కలిగించే విషయ నిర్ధారణ. ఆన్సర్ తెలిస్తే ఆప్షన్ కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఆగమన హేతువాదం. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అని ఇచ్చారు. ఇది ఆన్సర్ వచ్చేసి దీనికి ఆప్షన్ 1 ఉంటుంది ఫ్రెండ్స్. ఏకి వచ్చేసి ఎలిమెంట్స్ డాటా రచించిన వారు యూక్లిడ్ ఎలిమెంట్స్ డాటా. సిద్ధాంత శిరోమణి వచ్చేసి భాస్కరాచార్య. ఎలిప్టికల్ ఇంటిగ్రల్స్ వచ్చేసి శ్రీనివాస రామానుజన్. నెక్స్ట్ వచ్చేసి డి, సెంటర్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీస్ వచ్చేసి ఆర్కిమిడీస్. A1, B2, C3, D4. ఆప్షన్ 1 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధం అని నిర్వచించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, బ్రాడ్ఫోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఘన సంఖ్యలు ఎప్పుడు వరుస బేసి సంఖ్యలు మొత్తానికి సమానమని కనిపెట్టిన గణిత శాస్త్రవేత్త. ఘన సంఖ్యలు ఎప్పుడు వరుస బేసి సంఖ్యల మొత్తానికి సమానమని కనిపెట్టిన శాస్త్రవేత్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, నికోమాకస్. క్వశ్చన్ నెంబర్ 5. ఆర్యభట్ట ప్రతిభకు ఆశ్చర్యపడి అతనిని నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన గుప్తరాజు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, బుద్ధగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వృత్త పరిధికి వృత్త వ్యాసార్థానికి గల స్థిర నిష్పత్తి 3.1416 అని, ఇది ఉజ్జాయింపు విలువ అని మొదటిసారిగా ప్రకటించిన భారతీయ గణిత శాస్త్రవేత్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఆర్యభట్ట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయమైన క్లుప్తమైన విధానమని అంగీకరించిన సంఖ్యామానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, మెట్రిక్ సంఖ్యామానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. జతపరచమని ఇచ్చాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఏకి 1, ఆధునిక భారతీయ గణిత శాస్త్రవేత్త రామానుజన్. బికి 2, ఆధునిక సంవర్గమానాలను పునాదులు వేసిన వారు వచ్చేసి నేపియర్. నెక్స్ట్ సి వచ్చేసి మన దేశంలో వడ్డీ సూత్రాలకు రూపకల్పన చేసింది వచ్చేసి ఆప్షన్ 3కి, సికి ఆప్షన్ 3 ఆన్సర్ ఆర్యభట్ట. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలను జల్లెడ విధానంలో కనుక్కోవడం అనేది ఇరటోస్తనీస్. A1, B2, C3, D4. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచవ్యాప్తంగా బైబిల్ ప్రతుల తర్వాత అత్యధిక సంఖ్యలో అమ్మకం జరిగిన పుస్తకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఎలిమెంట్స్ అనే పుస్తకం. ఎలిమెంట్స్ యూక్లిడ్ రాశాడు, ఇది రచయిత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఎవరి అభిప్రాయం ప్రకారము ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం ప్రపంచ వృత్తుల్లోకి చక్కనిది గణితం అని అన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పాస్కల్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వృత్తంలోని సరూప వృత్తఖండాలు వాటి జాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయని తెలిపిన శాస్త్రజ్ఞుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, హిప్పోక్రటిక్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 జతపరచండి అని ఇచ్చాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 A1 B2 C3 D4. శాంకవ పరిచ్ఛేదనం వచ్చేసి అపోలోనియస్. రేఖాచిత్రాల రూపకల్పన డెకాటే. ఖగోళ శాస్త్రం మీద 9 పుస్తకాలు రాసింది జబీరిబస్ ఆప్లా. గణిత శాస్త్ర సమాహారం వచ్చేసి టబిట్ ఈబిట్ కొర్రా. ఓకేనా, A1 B2 C3 D4. ఫ్రెండ్స్ ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 13 నీటికి ప్రవహించటం ఎలా సహజ గణిత గుణమో భూమిపైన జలాలను ఆకర్షించడం అంతే సహజ గుణమని వివరించిన గ్రంథం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కరణఖండ కాద్యత. ఆన్సర్ ఈజ్ 13th వన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కరణఖండ కాద్యక. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 nx² + 1 = y² రూపంలో సమీకరణానికి వాదన తెలియజేసిన 14th వన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బ్రహ్మగుప్త. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 ఆర్యభట్టీయం శ్లోకాలకు సంబంధించిన సత్య ప్రవచనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. మొత్తం శ్లోకాలు వచ్చేసి 121. గణిత పాదంలో 33, గీతికా పాదం 10, గోళా పాదం వచ్చేసి 50, అలాగే కాలా పాదం 22. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 జతపరచండి అని ఇస్తున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 A1 B2 C3 D4. ఈజిప్షియన్ పాపిరస్ వచ్చేసి అహింస్. రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ వచ్చేసి హిప్పిక్లిస్. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం బ్రహ్మగుప్తుడు. లీలావతి గణితం భాస్కరాచార్య. A1 B2 C3 D4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 బ్రహ్మగుప్తుని గణక చక్రకు చూడమని కొనియాడిన గణిత శాస్త్రవేత్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భాస్కరాచార్య. నెక్స్ట్ క్వశ్చన్ అరబ్బీ భాషలోకి సింధ్ హింద్ పేరుతో అనువదించబడిన భారతీయ గ్రంథం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 జతపరచండి అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 A1 B2 C3 D4. ఏకి థియరీ ఆఫ్ నంబర్స్ వచ్చేసి శ్రీనివాస రామానుజన్. ఆల్మగెస్ట్ అండ్ జాగ్రఫికా వచ్చేసి క్లాడియస్ టాల్మియస్. నెక్స్ట్ ఆప్షన్ 3 వచ్చేసి మెజర్మెంట్స్ ఆఫ్ సర్కిల్ వచ్చేసి ఆర్కిమెడిస్. కరుణ కుతూహలం వచ్చేసి భాస్కరాచార్య. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 అవసరమైన నిర్ధారణలో రాబట్టే శాస్త్రమే గణితం అని అన్నదెవరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బెంజమిన్ పీర్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి అభిప్రాయం ప్రకారం హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అన్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 21కి ఆప్షన్ 2 జాన్ లాక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 జతపరచండి అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 A1 B2 C3 D4. మాక్ తీటా ఫంక్షన్ వచ్చేసి శ్రీనివాస రామానుజన్. గణిత సార సంగ్రహం వచ్చేసి మహావీర. ఇంట్రడక్టియా ఆర్థమెటికా వచ్చేసి నికో మాకస్. 0 నియమాలు వచ్చేసి భాస్కరాచార్య. A1 B2 C3 D4. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి ఈరోజు బిట్స్ అయితే. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.